ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. నా పేరు స్వరూప్. ఇక యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంత సాక్ష్యాలు మీ ముందు పెట్టడానికి నేను ఆశిస్తూ ఉన్నాను. వీలైతే మరికొన్ని కార్యక్రమాలు ఇక యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురావాలని ఆశిస్తూ ఉన్నాను. ఇక ఛానల్లో ఇది నా మొట్టమొదటి వీడియో. నేను ఇక ఈ రోజున ఈ ఛానల్ స్టార్ట్ చేయడం గల ముఖ్య కారణం ఏంటంటే, నా తల్లి గారు బ్యూలా గారు ప్రభునందు నిద్రించి నేటికి 10 సంవత్సరాలు అవుతుంది. అనగా ఈరోజు జూన్ 1వ తారీఖు 2026. కానీ నా తల్లి ప్రభునందు నిద్రించి జూన్ 1, 2016వ సంవత్సరంలో నా తల్లి ప్రభునందు నిద్రించారు. ఎప్పటి నుంచో ఒక ఛానల్ క్రియేట్ చేసి మా యొక్క రక్షణ సాక్ష్యము, మా యొక్క సేవా జీవితము, దేవుడు నా జీవితంలో ఎటువంటి కార్యాలు చేశాడు అనే సాక్ష్యాలు దేవుని ముందు లేదంటే ప్రజల ముందు చెప్పాలని ఎంతో ఆశతో ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ ఈ వేళకి అది దేవుడు సాధ్యపరిచాడు. దేవునికే సమస్తమైన మహిమ కలుగును గాక. కొద్దిగా నా వాయిస్ మీకు సౌండ్గా కొద్దిగా ఇబ్బంది కలిగించిన ప్లీజ్ బేర్ విత్ మీ. నాకు ఎందుకంటే బయట రికార్డింగ్ చేయడానికి నాకు కుదరదు, నేను కార్లోనే రికార్డ్ చేసుకోవాలి. ఓకే, ఏదేమైనా మా యొక్క రక్షణ సాక్ష్యాన్ని కొద్దిగా పార్ట్స్ వైజ్గా మీ ముందు పెట్టాలని ఆశిస్తూ ఉన్నాను. దీనిలో ద్వారా కొంతమందికైనా విశ్వాసంలో బలపడతారని నా యొక్క ఆశ, నా యొక్క ఆకాంక్ష. మరి ఈ యొక్క ఛానల్ ద్వారా మీరు వినపోతున్న ఈ యొక్క సాక్ష్యం కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మరికొంతమందికి ఈ యొక్క ఛానల్ని ప్రోత్సహింపబడుతుంది. అదే రీతిలో నా ఈ యొక్క చిన్న ప్రయత్నం కూడా మీరు ఆశీర్వదించిన వాళ్ళు అవుతారు అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఓకే, మరి యొక్క సాక్ష్యంలోకి వెళ్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నా పేరు స్వరూప్. మా తండ్రి గారి పేరు సూరిబాబు, లేదంటే లోకంలో సూరిబాబు. కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మా ఆత్మీయ తండ్రి గారు ఆమోస్ అనే పేరుతోటి నామకరణం చేయడం జరిగింది. నాన్నగారి పేరు ఆమోస్, తాతయ్య గారి పేరు పాక జగన్నాథరావు గారు. మేము కొవ్వూరు మండలం, ఔరంగాబాద్ గ్రామ వాస్తవ్యులము, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా యొక్క కుటుంబ రక్షణ సాక్ష్యం ఎట్లా చెప్పాలంటే, చూసారా, విత్తనం విరిగితేనే ఫలిస్తుంది అన్న మాట ఏ రీతిగా తెలియంటే, గోధుమ ఏదైతే మట్టిలో పడితే అది పగిలిన తర్వాత ఏ రకంగా అయితే వికసిస్తుందో లేదంటే అది ఫలభరితం అవుతుందో, మా జీవితంలో కూడా మేము దేవుని తెలుసుకోవడానికి మాకు ఒక బ్రేకింగ్ పాయింట్ అంటూ దేవుడు మా జీవితాల్లోకి అనుమతించాడు. ఆ బ్రేకింగ్ పాయింట్ ఏంటన్నది ఈ యొక్క పార్ట్ 1లో నేను మీ ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశిస్తూ ఉన్నాను. మొదటిగా ఆ బ్రేకింగ్ పాయింట్ ఏంటంటే, మా తాతయ్య గారికి 4 సంతానము. పెద్దనాన్నగారి పేరు మోహన్ రావు గారు, పెద్దనాన్నగారికి 2 సంతానము, అన్నయ్య వంశీ, అక్క నళిని. అదే రీతిలో మా బావగారు రాజేష్ గారు, వారు ప్రభు సేవలో ఉన్నారు. దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. తర్వాత నాన్నగారికి నేను, మా అక్క సహోదరి సత్య, అక్క వాళ్ళు కూడా, అక్క బావగారు రవి, వీళ్ళిరువురు కూడా ప్రభు సేవలు ఉన్నారు. వీరిని బట్టి కూడా నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. తదుపరి మా అత్తయ్య గారు, అంటే మా నాన్నగారి యొక్క చెల్లాయి అరుణ, వారిని బట్టి కూడా నేను ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. మా మావయ్య గారి పేరు భాస్కర్ రావు గారు, ఇంకొక అత్తయ్య గారి పేరు సత్యవతి. మా యొక్క బ్రేకింగ్ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, దేవుడు సత్యవతి అత్తయ్య ద్వారా మమ్మల్ని దేవుడు రక్షణలోకి నడిపించుకున్నాడు. ఇది అందరూ కూడా రక్షణ ఏ రకంగా అంటే, ఏదో మేలు పొందితే దేవునిలోకి అడుగు పెట్టడం అన్నది ఒకంతైతే, మాకు మాత్రం విరుద్ధంగా జరిగింది. అయినా దేవుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకుండా దేవుని యొక్క మార్గంలో మేము ఉండడానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలగాక ఈ సాక్ష్యం కూడా అందులోనే ఆ పార్ట్ 1లో మీకు, ఈ యొక్క పార్ట్ 1లో నేను ఏ రకంగా జరిగిందని మీకు వివరిస్తాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి మా యొక్క రక్షణ సాక్ష్యంలో తాతయ్య గారు బహు ఉన్నతంగా ఉన్న రోజులవి. బాగా సంపన్నమైన పరిస్థితి, ఆర్థికంగా బాగా డబ్బులున్న పరిస్థితి. కోళ్ళ ఫారాలు ఉండేవి, వ్యవసాయాలు ఉండేవి, డబ్బులు కూడా ఎక్కడ పడితే అక్కడ మెసిలే పరిస్థితులు అవి. అయితే ఆ యొక్క పరిస్థితుల్లో ఉంటుండగా మా యొక్క
మూడవ అత్తయ్య గారు సత్యవతి అత్తయ్య గారు ఆమెకి కలిగిన అనారోగ్యం ద్వారా మేము దేవుణ్ణి ఏ రీతిగా తెలుసుకున్నాం అన్నది మీకు ముందు చెప్తా ఉన్నాను. మా అత్తయ్య గారికి అప్పుడే వివాహం జరిగింది. మా అత్తయ్య గారికి వివాహం జరిగిన కొన్ని నెలల్లోనే మా అత్తయ్య గారికి భయంకరమైన వ్యాధి రావడం జరిగింది. ఆమెకి క్యాన్సర్ స్టేజ్ 4గా నిర్ధారణ అయింది. మా తాతయ్య గారు లేదంటే మా బంధువులు చెప్పగా మేము విన్న మాట ఏంటంటే ఆమె బహు సౌందర్యవంతురాలు, అంటే చాలా అందంగా ఉండే పరిస్థితి. ఆమె చాలా సౌందర్యంగా ఉండేదట. ఆ యొక్క సౌందర్యాన్ని బట్టి ఇంచుమించుగా వాళ్ళు ఏంటంటే ఆ రోజుల్లోనే హీరోయిన్ గా ఉండేది అన్న మాటలు మా బంధువులు చెప్పగా నేను విన్న మాట మీ ముందు చెప్తా ఉన్నాను. ఎంతో అందంగా ఉన్న ఆ పరిస్థితులు అయితే ఆమెకి స్టేజ్ 4లో ఉండగా, అంటే కడుపున బిడ్డ ఉండగా తనకి క్యాన్సర్ అనే విషయం బయటపడిన తర్వాత వారు చాలా ప్రయత్నాలు చేశారు, ఎక్కడెక్కడికో తిప్పారు. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, ఇంకిట్లా చాలా వారు చేయగలిగిన వాళ్ళ శక్తి కొలది ఎంతవరకు చేయగలరో అంతవరకు ఆమెని హాస్పిటల్ నిమిత్తం తీసుకెళ్ళడం, ట్రీట్మెంట్ నిమిత్తం తీసుకెళ్ళి చేర్పించడం జరిగింది. ఇది ఇలా ఉంటున్న ఆ యొక్క తరుణంలో మా తాతయ్య గారు కొన్ని వ్యాపారాలు చేసేవారని చెప్పాను కదా, అందులో భాగంగా కొవ్వూరు దగ్గర టోల్ గేట్ దగ్గర మా తాతయ్య గారు హోటలు, తర్వాత కిల్లి కొట్టు ఇవన్నీ మెయింటైన్ చేసేవారు. ఆ మెయింటైన్ చేసే షాప్ పక్కన ఒక ఆమె క్రైస్తవురాలు ఎవరో కానీ ఒక ఆమె ఉండేదట. అయితే అప్పటికే మా తాతయ్య గారు వాళ్ళు చాలా ఊర్లు తిప్పడం, మా అత్తయ్య గారిని చాలా హాస్పిటల్ తిప్పడం, చాలా దేవుళ్ళ దగ్గరికి మొక్కడం, ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మా తాతయ్య గారిని ఆ సహోదరి ఎవరైతే మా తాతయ్య గారి యొక్క కొట్టు పక్కన ఉన్న ఒక ఆ సహోదరి తల్లిగారు ఆమె ఏం చేసిందంటే, జగన్నాథరావు గారు మీరు ఎన్నో ప్రయత్నం చేశారు కదా, ఒక్కసారి యేసు ప్రభు యొక్క శక్తిని కూడా మీరు చూద్దరు కానీ, దేవుడిని ప్రార్థన చేసుకుందరు కానీ అని చెప్పి అన్నప్పుడు మా తాతయ్య గారు ఏం అనలేకపోయారు, అయిష్టతగా ఉన్నారు. అంటే యేసుప్రభు అంటే ఎవరో కూడా తెలియని పరిస్థితులు అవి. అయితే ఆ క్రమంలో అట్లా ఉంటున్న సమయంలో ఒకానొక రోజున సరాసరి ఆ తల్లిగారు మా ఇంటికి, అప్పటికే మా గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా సేవ పరిచయం చేస్తున్నారు దైవజనులు, మా ఆత్మీయ తండ్రి గారు జాన్ రత్నం గారు. అయితే జాన్ రత్నం అయ్య గారు ఆ ఊర్లో సేవ చేస్తున్నారు అనే విషయం మా తాతయ్య గారికి కానీ, లేదంటే మా బంధుమిత్రులకు కానీ, మా నాన్నగారికి కానీ తెలీదు. అయితే ఎప్పుడైతే ఆమె కొంతమందిని వేసుకుని ఇంటికి తీసుకొస్తా ఉన్నారో మా నాన్నగారు గుమ్మంలో నిలబడి, వరండాలో నిలబడి ఈ మాట అన్నారట, మంత్రాలు వేస్తే చింతకాయలు రాలుతాయా, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే ఈ భయంకరమైన వ్యాధి తగ్గుద్దా అని చెప్పి మా నాన్నగారు ఒక డైలాగు వేశారట. అయితే మా నాన్నగారు డైలాగ్ వేశారు కానీ దేవుని యొక్క నడిపింపు మా ఆత్మీయ తండ్రి గారు మాత్రం ఏమాత్రం ఆ మాట వినిపించుకున్నారో లేదో మాకైతే తెలియదు, కానీ వారు మాత్రం సంఘముగా రావడం జరిగింది. సంఘముగా నిజంగా చెప్తున్నా, సంఘం అందరూ కలిసి వస్తే ఎంత అద్భుతం, ఎంత ప్రశాంతత ఆ రోజున మా ఇంట్లో జరిగిందో మా తాతయ్య గారు మా నాన్నగారు చెప్పగా మేము విన్నాం. సంఘం అంతా ఒక్కసారిగా వచ్చి ఏదో సొంత వాళ్ళు బాధపడిపోతే ఏ రకంగా అయితే ఏడ్చేస్తారో, ఏదో సొంతంగా మా ఇంట్లో ఏదో జరిగితే నేను ఎంత అయితే బాధపడతానో అట్లాగా సంఘస్థులందరూ వచ్చి ఒక్కసారిగా రోధించడం ప్రారంభించారట, ప్రార్థన చేయడం, పాటలు పాడడం. ఈ రకంగా జరుగుతున్న రోజులు అన్నమాట ఇవి. ఆ రకంగా జరుగుతున్న రోజుల్లో దేవుడు కొన్నిసార్లు దైవ సేవకులు రావడం, ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత అత్తయ్య గారికి కాస్త స్వస్థత కలగడం ప్రారంభించింది. కాస్త స్వస్థత కలగడం ప్రారంభం అయిన తర్వాత మా తాతయ్య గారికి, మా బంధువులందరికీ కూడా కాస్త, అంటే అప్పటిదాకా ఆమె పాస్టర్ గారు వచ్చే రోజు ముందు వరకు కూడా ఆమె సరిగ్గా నిద్రపోలేదు. ఎందుకంటే ఒకవైపున తనకి క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్, ఆపరేషన్ జరిగింది. అదే రీతిలో బేబీ డెలివరీ కూడా ఆపరేషన్ చేసి తీయడం, రెండు వైపులా ఆపరేషన్స్ చేసి ఉండడం బట్టి తను సరిగ్గా నిద్రలు పోలేని పరిస్థితి అని చెప్పి మా పెద్దలు చెప్పగా నేను విన్న మాటలు మీకు చెప్తా ఉన్నాను. అయితే ఆ రోజున దైవ సేవకులు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత, సంఘమంతా వచ్చి ప్రార్థన చేసిన తర్వాత అత్తయ్య గారికి కాస్త స్వస్థత కలగడం మా ఇంట్లో వాళ్ళు గమనించారు.
అయితే రెండవ రోజున కూడా అట్లాగే సేవకులు వస్తున్న క్రమంలో మా మా యొక్క బంధుమిత్రులు కానీ లేదంటే మా తాతగారులు కానీ ఏమాత్రం అడ్డు చెప్పలేకపోయారు. దానికి గల కారణం ఏంటంటే ముందు రోజు దేవుని యొక్క కార్యాన్ని వీళ్ళు చూశారు. ఇలాగా జరుగుతున్న క్రమంలో తాతయ్య గారి మా యొక్క అత్తయ్య గారికి కాస్త స్వస్థత కలిగింది. కానీ గ్రామంలో మా యొక్క బంధువు మిత్రులు అన్న మాటల ద్వారా ఏంటనంటే అదేంటది తక్కువ కులస్తుల యొక్క దేవుణ్ణి నువ్వు పూజిస్తా ఉన్నావు, ఈ రకంగా చేయడం మనకు కరెక్ట్ కాదు, దేవుళ్ళు లేరా మనకి, ఈ రకంగా లేరా అని చెప్పి అనేసరికి మరలా మా తాతయ్య గారు కాస్తంత విశ్వాసంలో కొద్దిగా డౌన్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే డౌన్ అయిందో మరలా మా అత్తయ్య గారికి ఆరోగ్యం క్షీణించడం కూడా ప్రారంభమైన మరికొద్ది రోజుల్లోనే మరికొన్ని రోజుల్లోనే మా అత్తయ్య గారికి అర్థమయ్యి, నాన్న నన్ను ఖచ్చితంగా పాస్టర్ గారిని తీసుకొచ్చి నాకు ప్రార్థన చేయించరా అని చెప్పి అడిగినప్పుడు మా తాతయ్య గారు కాదనలేక మా యొక్క ఆధ్యాత్మిక ఆత్మీయ తండ్రి గారు జాన్ రత్నాయ్ గారిని మరలా పిలిపించడం ప్రారంభించారు. ఇలాగా జరుగుతున్న ఈ యొక్క తరుణంలో దేవుడు ఆమెకి స్వస్థత కలిగి మరలా వెనక్కి వెళ్ళింది. అయితే ప్రభు యొక్క చిత్తాన్ని మనం ఎవరు వ్యతిరేకించడానికైతే ఏమీ లేదు. జరిగిన విషయం ఏంటంటే ఆమె కొద్ది రోజులు పోయిన తర్వాత ఇంకా ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. అది ఎంతవరకు అనంటే అప్పటి వరకు మా అత్తయ్య గారు కనీసం లేవలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. మా అత్తయ్య ఇంకా తనకి అర్థమైపోతుంది ఏంటంటే తాను ప్రభు రాజ్యం చేరుకోబోతుంది, లేదంటే తను ఇంకా చనిపోతుంది, తన యొక్క ఆఖరి రోజులు అన్న విషయం తనకు అర్థమైపోయి మా తాతయ్య గారిని ఒక మాట రిక్వెస్ట్ చేసిందంట. ఏమనంటే, నాన్న నాకు ఒక హెల్ప్ చేసి పెట్టవా అనంటే, ఏంటమ్మా అనంటే, నన్ను తీసుకెళ్లి దేవుని మందిరంలో పడుకోబెట్టవా నాన్న, నేను అక్కడ పడుకుంటాను, అక్కడ ఉంటాను నేను అని చెప్పి అన్నారట. అయితే మా తాతయ్య గారు ఆ మాట ఇంకా ఆఖరి మాట అన్నట్టుగా అనుకుని మా తాతయ్య గారు ఏం చేశారంటే కనీసం ఆమెని ఎత్తుకుని తీసుకెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. ఆమె ఏ మంచం మీద అయితే ఆ పడక మీద ఉందో అదే మంచాన్ని తీసుకుని ఒక ఫ్లాట్ రిక్షా, ఇదివరకు పూర్వ రోజులు ఉండే కదండి ఫ్లాట్ రిక్షా, ఆ ఫ్లాట్ రిక్షాలో ఆ మంచం పెట్టేసి ఫ్లాట్ రిక్షా మీద మా వీధి వెంబడి మా యొక్క లేదంటే ఏమనాలంటే మా పేట వెంబడి తీసుకుని చర్చ్ దగ్గరికి తీసుకెళ్తే ఊర్లో వాళ్ళందరూ కూడా విచిత్రంగా చూసిన అనుభవం అంట. అయితే మా యొక్క జీవితంలో ఇదే చెప్తున్నా, ఒక టర్నింగ్ పాయింట్ లేదంటే ఒక బ్రేకింగ్ పాయింట్ మాకు ఇక్కడే ఏర్పడింది. అయితే మా అత్తయ్య గారిని ఫ్లాట్ రిక్షా మీద ఎక్కించుకుని తీసుకెళ్తున్న తరుణంలో గ్రామస్తులందరూ కూడా ఇదేంటిది ఇలాగ అయిపోయింది ఈ అమ్మాయికి అని చెప్పి వీళ్ళందరూ బాధపడడం, చింతించడం అన్ని జరిగిన క్రమం. అయితే అక్కడి నుంచి మా అత్తయ్య గారిని తీసుకెళ్లి మందిరంలో పడుకోబెట్టడం జరిగింది. మందిరంలో సంఘస్థులందరూ ప్రతిరోజు రాత్రిపూట ప్రార్థన చేయడం, ప్రతిరోజు సేవకులు అక్కడే ఉండి మా అత్తయ్య గారి గురించి ప్రార్థన చేయడం, ఈ రీతిగా జరుగుతున్న క్రమం అది. అయితే ఒకానొక రోజున మా అత్తయ్య గారికి ఒక రోజు సాయంత్రకాల సమయంలో, రాత్రికాల సమయంలో ఆమెన్ అనే స్వరం మా అత్తయ్య గారికి వినిపించిందంట. అయితే ఆ సమయంలో అక్కడ మా నాన్నగారు తర్వాత మా అత్తయ్య గారు తప్ప ఇంకెవరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరు లేరట. అయితే అప్పుడు మా అత్తయ్య గారు మా నాన్నగారిని పిలిచి, అన్నయ్య నువ్వు ఆమెనని ఏమన్నా అన్నావా అని చెప్పి అడిగిందంట. లేదమ్మా నేనేం చెప్పలేదు, నేనేం అనలేదు, ఇక్కడ ఎవరు కూడా అనలేదు అన్న మాట అన్న తర్వాత వీరిరువురు మాట్లాడుకునే సంభాషణ మా ఆత్మీయ తండ్రి గారు విని, ఏంటమ్మా ఏం జరిగింది ఏంటనంటే, ఇట్లాగా ఆమెన్ అనే స్వరం వినిపించింది పాస్టర్ గారు అని చెప్పి అన్నారట. అయితే ఆ యొక్క సమయంలో నిజంగా దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క కార్యం ఇది. మా అత్తయ్య గారు మా నాన్నగారి యొక్క చెయ్యి తీసుకుని మా ఆత్మీయ తండ్రి గారి చేతిలో చెయ్య జోడించేసి ఆమె తుది శ్వాస విడిచి ప్రభు రాజ్యం చేరుకున్నది. ఆమె ఎప్పుడైతే చనిపోయిందో ఆ సమయంలో మా యొక్క బంధువులు అందరూ కూడా ఈ యొక్క బాడీని క్రిమేషన్ చేయాలి అంటే పాతి పెట్టాలనే అంశం దగ్గరకు వచ్చేసరికి
చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అంటే ఏ రకంగానంటే, ఉన్న మా యొక్క గ్రామంలో మా అత్తయ్య గారి యొక్క శవాన్ని పూడ్చిపెట్టడానికి శవం అక్కడ ఉంటుండగానే మా యొక్క బంధువులు లేదంటే కులస్తులు చెప్పిన మాటలకి, వాళ్ళు పెట్టిన ఆ యొక్క అడ్డు మాటలకి ఆమె యొక్క శవాన్ని పూడ్చిపెట్టడానికి 3 గోతులు తీయడం జరిగింది. అంటే ఒక చోటన గోతి తీస్తే లేదు మీరు యేసుప్రభుని నమ్ముకున్నారు కాబట్టి మీరు ఈ రీతిగా క్రైస్తవ సాంప్రదాయాల్లో ఈమెని పాతి పెడితే ఊరికి అరెస్టం జరుగుద్ది, కాబట్టి మీరు ఇక్కడ పాతి పెట్టడానికి వీలు లేదు అలా అనడంతో 3 చోట్ల ఆ శవాన్ని పాతి పెట్టడానికి 3వ చోట ఊరికి వెలుపల ఎక్కడికో బయటికి తీసుకెళ్లి అత్తయ్య గారి యొక్క శవాన్ని పూడ్చిపెట్టడానికి 3వ చోటలో ఆ కార్యక్రమం జరిగింది. అయితే ఒకవైపున చనిపోయిందన్న బాధ, మరొక వైపున ఇట్లాగా 3 చోట్ల గోతులు తీపిచ్చామన్న బాధ ఒకవైపున ఉంటుండగా, అదే రోజున మరొక బాధాకరమైన విషయం ఏమిటంటే, మా గ్రామస్తులు, మా కులస్తులందరూ కూడా మీరు యేసు ప్రభువుని విడిచిపెట్టకపోతే, ఎప్పటికైనా యేసు ప్రభువుని కనుక విడిచిపెట్టకపోతే మిమ్మల్ని మాత్రం మీరు తదుపరి ఆమె యొక్క మా అత్తయ్య గారి యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాలకి పెద్ద కర్మ అంటారు కదా, ఆ యొక్క కర్మకాండాల విషయంలో మా యొక్క కులస్తులు ఎవ్వరూ కూడా మేము మీ దగ్గరికి రాము, దీనికి మీకు సమ్మతం అయితేనే మీరు ఎదరికెళ్ళండి, లేదా మీరు మరలా మన అన్ని రీతిలో కలిసిపోతే అన్య సాంప్రదాయాల్లో కనుక చేస్తే మేము వస్తామని చెప్పి అన్నారట. కానీ ఆ రోజున నిజంగా చెప్తాను, దేవుడు ఏ రీతిగా అయితే మా నాన్నగారిని నడిపించాడనంటే, ఏమైనా జరిగినా సరే మీరు వచ్చినా రాకపోయినా మాకేం పర్వాలేదు, సంఘస్థులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారన్న ఒక ధైర్యవంతమైన మాట ఏంటంటే, మీరు రాకపోయినా మాకేం పర్వాలేదు కానీ మేము మాత్రం యేసు ప్రభువుని విడిచిపెట్టాం, ఎన్ని కష్టాలైనా ఎంతైనా సరే ఓకే, కానీ మేమైతే యేసు ప్రభుని విడిచిపెట్టము అని చెప్పి మా నాన్నగారు, మా తాతయ్య గారు అక్క సంఘంలో, అంటే సంఘం అంటే ఆవేళ సాయంత్రం అందరూ కూడా పెద్దలు అందరూ కూడా ఒక చోటన కూర్చోబెట్టిన పరిస్థితి, సంఘంలోనే చెప్పేశారట. ఏమని, మేమైతే మాత్రం యేసు ప్రభుని విడిచిపెట్టే ప్రసక్తే లేదు, మేము ఖచ్చితంగా దేవుని సన్నిధిలోనే మేము కొనసాగుతామని చెప్పి అన్నమాట. ఈ రీతిగా మా యొక్క లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఎక్కడ వచ్చిందనంటే, మా అత్తయ్య గారు ప్రభునందు నిద్రించడం ద్వారా చూసారా, విత్తనం విరగకపోతే ఫలించిన అన్న మాట అక్కడ ఏ రీతిగా అయితే ఉంటుందో, మా యొక్క జీవితంలో మేము ఫలించడానికి గల కారణం ఏంటంటే మా అత్తయ్య గారు. మేము యేసు ప్రభువులో ఒక వృక్షంగా, లేదంటే ఒక చెట్టుగా, ఒక మొక్కగా మేము ఒక రూపు పొందుకోవడానికి విరగబడిన ఒక పాత్ర ఎవరంటే మా అత్తయ్య గారు, సత్యవతి గారు. ప్రియదేవుని బిడ్డలారా, ఇంకా విషయాలు చాలా ఉన్నాయి, లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను దీన్ని ఇక్కడతో ముగిస్తా ఉన్నాను. దేవుని చిత్తమైతే మరికొన్ని పార్ట్స్ వైజ్గా మీ యొక్క సాక్ష్యాన్ని మీ ముందు తీసుకురావాలని ఆశిస్తా ఉన్నాను. ఇంతవరకు మీరు వినుంటే కనుక ఖచ్చితంగా దేవుడు మరి ఒక ప్రణాళిక ద్వారానే మీకు ఇప్పటి వరకు దేవుడు వినిపించాడు. ఇంకా మరికొన్ని పార్ట్స్ వైజ్గా మేము దేవుని యొక్క మా యొక్క రక్షణ సాక్ష్యాన్ని, నా జీవితంలో దేవుడు ఏం చేశాడు, ఇంకా మా యొక్క సేవా జీవితం ఏంటి, మా నాన్నగారు ఏ రీతిగా దేవుడు ఏ రీతిగా మా నాన్నగారిని పిలుచుకున్నాడు, ఇవన్నీ సాక్ష్యాలు మీ ముందు పంచుకోవాలని ఆశిస్తా ఉన్నాను. వీలైతే ఇక్కడ వరకు మీరు వచ్చారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుందని ఆశిస్తా ఉన్నాను. వీలైతే మరొకసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నా, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక పార్ట్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.